గేమ్ చేంజర్ టీజర్ లక్నోలో లాంచ్ అయింది. మన దగ్గర కాకుండా అక్కడ చేసినందుకైనా శంకర్ కొత్తదనం ఏమైనా చూపించాడా? మార్కెట్లో వస్తున్న టీజర్లకు చేంజ్ ఓవర్గా ఈ టీజర్ ఏమైనా నిలుస్తుందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ సినిమా గేమ్ చేంజర్. వచ్చే పొంగల్కు రిలీజ్ కానున్న ఈ సినిమాకు మరింత హైప్ పెంచడానికి అన్నట్టుగా లక్నోలో సినిమా తాలూకు టీజర్ రిలీజ్ చేసి ఒక్కసారిగా అభిమానులను అటెన్షన్ లోకి తీసుకొచ్చారు. తాజాగా వచ్చిన టీజర్ తో బేసిక్ గా రామ్ ఎంత మంచోడో ఇంకొకడు అంత మంచోడు లేనే లేడు అంటూ సినిమా ఎంతటి గ్రాంటెడ్ గా శంకర్ స్టైల్లో ఉండబోతుందో దిల్ రాజు ఖర్చు పెట్టి మరీ చూపించారు. టీజర్ లో రామ్ కు కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు అంటూ దుమ్ము దులిపేయడం చూపించారు. ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ దర్శకుల్లో ఒకరైన శంకర్ తో చరణ్ చేసిన మొదటి సినిమా ఇది కాగా మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఎప్పటి నుంచో పీక్స్ లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ కు ముందు వచ్చిన స్నీక్ పీక్ ఒకవైపు ట్రెండింగ్ లో ఉండగా తాజాగా వచ్చిన టీజర్ సినిమా తాలూకు రిచ్నెస్ ను చూపిస్తోంది. ఎస్జే సూర్యకు ఈ ఫిల్మ్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. టీజర్ లో ఐఏఎస్ రైతు పాత్రలో రామ్ చరణ్ ను చూపించారు. అయితే ఈ డ్యూయల్ రోల్ చేసింది ఒక్కరేనా, లేదంటే ముందు నుంచి చెబుతున్నట్టు ఇద్దరు చర్యలను సినిమాలో చూపించారా అన్నది చూడాలి. టీజర్ ప్రకారం చూస్తుంటే సినిమా ప్రజా సమస్యలు, క్యాంపస్ గొడవలు, ఉద్యమాల మధ్య నడుస్తుందని క్లారిటీ వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో జరిగే పవర్ఫుల్ పిక్చర్ ను కార్తీక్ సుబ్బరాజ్ తన స్టైల్లో ఇచ్చిన కథాంశంతో శంకర్ ఏ విధంగా బొమ్మను మలిచాడు అన్నది ఆసక్తికరంగా మారింది. టీజర్ వరకు చూపించిన గ్రాండ్నెస్ రేపు సినిమాలో కూడా ఉంటే గేమ్ చేంజర్ పొంగల్ రేస్ లో టైటిల్ జస్టిఫికేషన్ చేసినట్టవుతుంది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. యంగ్ టైగర్ ఆల్ ఇండస్ట్రీస్ డైరెక్టర్స్ ని కవర్ చేసేస్తున్నాడా? జనవరి తర్వాత తారక్ డేట్స్ ఏ సినిమాకి వెళ్ళబోతున్నాయి? ఇది చాలదన్నట్లు మన హీరో గారు తన 33వ సినిమాకు డైరెక్టర్ ని ఫిక్స్ చేసేశాడా? టాలీవుడ్ హీరోలంతా ఫుల్ స్వింగ్ మీదున్నారు. చేస్తున్న సినిమా కాకుండా మరో సినిమా చేయడానికి మొన్నటి వరకు ఇబ్బంది పడిన హీరోలు ఇప్పుడు వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. తారక్ కూడా తాజాగా ఈ లిస్ట్ లోకి వచ్చి చేరాడు. దేవరా షూట్ ఓవైపు చేస్తుండగా వార్ 2 వార్తలతో హల్చల్ చేసిన ఈ హీరో ఇప్పుడు వార్ 2 షూట్ కాకుండానే ఇంకో 2 సినిమాలకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. వార్ 2 జనవరికి షూట్ పూర్తిగా వస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే పాన్ ఇండియా మూవీని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో తన 33వ సినిమా దర్శకుడిని తారక్ లాక్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ హిందీ దర్శకుడితో వర్క్ పూర్తి చేస్తే రేపో మాపో కన్నడ దర్శకుడికి తన డేట్స్ ఇస్తోన్న టైంలో ఈసారి తమిళ దర్శకుడికి కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేస్తూ ఉండడంతో తారక్ ఫ్యాన్స్ మంచి పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ తారక్ డేట్స్ ను నెల్సన్ దిలీప్ తీసుకుంటున్నట్లుగా టాక్. ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి చేయడానికి 7-8 నెలలు పడుతుంది. ఆలోగా నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 పూర్తి చేసుకుని రావచ్చు. దీనికి ఎక్కువ టైం పట్టదు. సూపర్ స్టార్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చెన్నైలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాతనే నెల్సన్ తో తారక్ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఒకవేళ ఈ కాంబో నిజమైతే మాస్ ర్యాంపేజ్ చూడొచ్చు. RRR తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకునే క్రమంలో తారక్ ఇలా ఆల్ ఇండస్ట్రీని కవర్ చేస్తూ తెలివిగా తనను తాను మార్కెట్ చేసుకుంటూ తన రేంజ్ అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఫోటోస్ లీక్ అయ్యాయా? కిసిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా రిజిస్టర్ అవుతుందా? ఫసక్ మనిపించకుండా ఊ అంటావా సాంగ్ ని మించేలా కిసిక్ పాటను సుకుమార్ తెరకెక్కించగలడా? ఎన్నో అంచనాలున్న ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాపై చివరిగా ఐటమ్ సాంగ్ ఒక్కటి మిగిలింది. తాజాగా ఈ పాటను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సెట్స్ నుంచి ఐటమ్ సాంగ్ తాలూకు ఫోటో లీక్ కావడం, అది కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఇప్పుడు పుష్ప మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక లీక్ అయిన ఫోటోలో అల్లు అర్జున్, శ్రీలీల డాన్స్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా డాన్సులతో కలర్ఫుల్ గా దర్శనమిస్తోంది. ఈ ఫోటో ఎలా లీక్ అయిందో తెలీదు, కానీ నిమిషాల్లోనే ఇది నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై బన్నీ అభిమానులు మాత్రం 2 వర్గాలుగా విడిపోయి స్పందిస్తున్నారు. కొందరు సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమంటూ పొగుడుతుంటే మరికొందరు ఇలా ఫోటోస్ లీక్ చేయడం ఎందుకని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ లో సమంతాను మించేలా ఎవరు కనిపిస్తారు అనే దానికి చెక్ పెట్టేలా శ్రీలీల దర్శనమిచ్చింది.
శ్రీలీలతో బన్నీ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి లీక్ అయ్యి వైరల్ గా మారడంతో ఇక చేసేదేమీ లేక మేకర్స్ ఈ సాంగ్ తాలూకా లిరిక్ కూడా ఇచ్చేశారు. ఈ సాంగ్ కిసిక్ అంటూ సాగుతుంది అని, ఇది సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ టీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సాంగ్ పై అయితే ఓ క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి. ఎటొచ్చి ఊ అంటావా సాంగ్ ని మించేలా దేవిశ్రీ ఈ పాట తాలూకు బాణీని తయారు చేశాడని చెప్తున్నారు. అదేవిధంగా ఊ అంటావా సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ ఎవరు ఎలాంటి కొరియోగ్రఫీ చేసినా పాట బయటకు వచ్చాక ఊ అంటావా సాంగ్ తో కంపారిజన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ని పాట అందుకోకపోతే మాత్రం పాట బాగున్నా కూడా ఫసక్ అయిపోతుంది. సో అవన్నీ ఆలోచించి స్టెప్ వేయాలి కాబట్టే సుకుమార్ అవుట్పుట్ మ్యాటర్లో నిద్రపోకుండా పనిచేస్తున్నారని తెలుస్తోంది. తంబీలు ది రాజా సాబ్ ని పనిగట్టుకుని మరీ టార్గెట్ చేసి ప్రమోట్ అవుతున్నారా? మొన్న కమల్ హాసన్ ఇచ్చిన ధమ్కీని ఇప్పుడు ధనుష్ ఇవ్వడంలో రీజన్ ఏమై ఉంటుంది? ఏప్రిల్ 10th IPL సీజన్ అని తెలిసినా సరే పదే పదే ఆ తేదీని తమ రిలీజ్ డేట్ గా కోలీవుడ్ ఎందుకు ట్వీట్ చేస్తోంది? కోలీవుడ్ హీరోస్ పనిగట్టుకుని మరి సమ్మర్ ని టార్గెట్ చేస్తున్నారు. అందులోనూ ముందుగా అనౌన్స్ చేసిన ది రాజాసాబ్ రిలీజ్ డేట్ ని పట్టుకొని అదే టైంకి తమ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కమల్ థగ్ లైఫ్ అటువైపుగా హల్చల్ చేసి కావలసిన ప్రమోషన్ చేసుకుని చివరికి June 5th తన రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేసింది. కాకపోతే ఏప్రిల్ 10th ముందుగా రిలీజ్ డేట్ చెప్పడంతో ఆస్కిన్ కి భైరవకు సమ్మర్ లో ఫైట్ అనే ప్రచారం బాగా నడిచింది. తాజాగా మరో తంబి ఏప్రిల్ 10th కి తన సినిమా వస్తోందని ప్రమోషన్ షురూ చేశాడు. అతనెవరో కాదు, ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడాయ్ ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మంచి కంటెంట్ ఓరియంటెడ్ చిత్రంగా ఇది తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ ఏప్రిల్ 10th గా పోస్టర్ రిలీజ్ చేసింది. అంటే కమల్ అలా పక్కకు వెళ్లాడు, ధనుష్ ఇలా ఎంటర్ అయ్యాడన్నమాట. ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10th రిలీజ్ చేయాలంటే ఆ టైంలో వస్తున్న ది రాజా సాబ్ కి కాదు, ఫుల్ స్వింగ్ మీదుండే IPL సీజన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పైగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. దీంతో తంబిల ఫోకస్ అంతా క్రికెట్ మీదనే ఉంటుంది. అయినా సరే ధనుష్ ఏప్రిల్ 10th కే వస్తాడా లేక మార్చి నెలలోనో జూన్లోనో సినిమా ఉంటుందని చెబుతాడో తెలీదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ది రాజాసాబ్ కి పోటీగా ధనుష్ పోటీలో దిగడంతో రజనీ మాజీ అల్లుడి ఇడ్లీ కడాయికి ఫ్రీ పబ్లిసిటీ దొరికేస్తోంది. బహుశా ఆ పబ్లిసిటీని మార్చి వరకు క్యాష్ చేసుకొని బొమ్మ జూన్లో ఉంటుందని ఫినిషింగ్ టచ్ ఇస్తారా లేక మొండిగా ఏప్రిల్ 10th కే సినిమాని తెస్తారా అన్నది చూడాలి. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ చేస్తే ఆహా ఓహో అన్నారు. అదే స్థాయి టెంపో మట్కాలోనూ ఉంది అంటున్నారు. హరీష్ శంకర్ తరహాలో కరణ్ కుమార్ వరుణ్ ని ఆ స్థాయిలో ట్రీట్ చేస్తాడంటారా? పెర్ఫార్మర్ అనిపించుకోవడానికి వరుణ్ మరో అవకాశాన్ని వాడుకుంటున్నాడా? వరుణ్ తేజ్ మట్కా ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాని బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలబెడతాడో తెలియకుండా ఉంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకుంటారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఇప్పుడు అందరి చూపులు వరుణ్ తేజ్ పైనే ఉన్నాయని చెప్పాలి. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కి అంతటి హై వోల్టేజ్ ఫిల్మ్ ఇదే. దర్శకుడు కరణ్ కుమార్ మెగా ప్రిన్స్ తో చేయిస్తోంది రిస్క్ అని తెలుసు. గద్దలకొండ గణేష్ ని హరీష్ శంకర్ చేయించాడనే నమ్మకంతో మట్కాను కరణ్ కుమార్ చేస్తున్నాడు. కాకపోతే సదరు ఆర్టిస్ట్ నుంచి అవార్డ్ లెవెల్ యాక్టింగ్ ని రాబట్టుకోవడం కంప్లీట్ గా దర్శకుడి పనితీరు బట్టే ఉంటుంది. కాకపోతే కరణ్ కుమార్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం, ఎందుకు గద్దలకొండ తర్వాత వరుణ్ నుంచి ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ ని ఏ దర్శకుడు రాబట్టుకోలేదు అని. మట్కా చిత్రంతో మరోసారి వరుణ్ తేజ్ తనలోని నటుణ్ణి ఎంతవరకు బయటకు తీసుకొస్తాడు అన్నది తెలీదు. విభిన్నమైన లుక్స్ తో వరుణ్ కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంటాడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాకపోతే ఆ లుక్ పోస్టర్ల వరకేనా, సినిమాలో యాక్టింగ్ పరంగాను ఉంటుందా అన్నది చూడాలి. ఇక్కడ మ్యాసివ్ గా ఆల్ ఫ్యాక్టర్స్ లోనూ మెగా ప్రిన్స్ నటుడిగా తనని ఎక్స్పోజ్ చేసుకుంటేనే మట్కా తన కెరియర్ లో మైల్ స్టోన్ గా మారుతుంది. పవన్ తో సురేందర్ రెడ్డి సినిమా ఆటకెక్కేసిందా? కమిట్ అయిన సినిమాలు పూర్తి చేశాకైనా పవన్ కాల్ షీట్స్ ఇచ్చే అవకాశం ఉందా? సురేందర్ రెడ్డి కొత్తగా మరో సినిమాకి ఎందుకు రెడీ అవుతున్నాడు? పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా ఉంటుందని గతంలో ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మూవీ గురించి అసలు ఊసే లేకుండా పోయింది. పవన్ రాజకీయాలతో బిజీ కావడం కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే నిర్మాత రామ్ తాల్లూరి అలాంటిదేం లేదంటున్నారు. పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాకనే తమ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ కోసం సురేందర్ రెడ్డి రేసుగుర్రం, కిక్ సినిమాల మాదిరిగా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాడు. స్క్రిప్ట్ కూడా రెడీనే. అయినప్పటికీ పవన్ తన కమిట్మెంట్స్ అయ్యాక తనకు కాల్ షీట్స్ ఇస్తాడని
చేయాలనే నమ్మకం దర్శకుడికి లేకపోవడంతో మరో కొత్త కథను ఓ టాప్ హీరో కోసం సిద్ధం చేస్తూ ఉండటం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. స్వయంగా నిర్మాత రామ్ తాలూరి ఈ విషయాన్ని చెప్పడం చూస్తుంటే పవన్ కాల్ షీట్స్ దొరకవని తెలిసే మరో టాప్ హీరోతో సినిమా చేయాలనే లెక్కతో ఇలా స్టోరీ రాయించుకుంటున్నారా? ఇక్కడ సురేందర్ రెడ్డి ట్రాక్ ఏమాత్రం బాగా లేకపోవడంతో పవన్ పక్కకు పెట్టాడా, లేదంటే స్టోరీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లైట్ తీసుకున్నాడా అన్నది తెలియదు. నిర్మాత రామ్ తాలూరి ఎలాగైనా సరే సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయాలని ఫిక్స్ కావడంతో తమకు కాల్ షీట్స్ ఇచ్చే హీరోతో ఈ సినిమా చేయడానికి చూస్తున్నాడు. అది ఎవరన్నది ఇప్పట్లో రివీల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ హీరోలంతా ఇంకో 2 ఏళ్ల వరకు ఎవరికి డేట్స్ అడ్జస్ట్ చేసే స్థితిలో లేరు. మరి ఫైనల్ గా సురేందర్ రెడ్డితో చేసి ఆ హీరో ఎవరై